హాయ్ అండి, ఈ రోజైతే చికెన్ లెగ్ ఫ్రై అయితే చేసుకుందామండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేయండి. రెసిపీ చూసేద్దాం. ముందుగా అయితే చికెన్ లెగ్ పీసుల్ని సాల్ట్ నిమ్మరసం వేసుకుని 3-4 టైమ్స్ నీట్ గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని చికెన్ లెగ్ పీసులకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. చాక్తో ఘాట్లు పెట్టుకుంటే మసాలా బాగా లోపలికి వెళ్తుంది. ఘాట్లు పెట్టుకున్న లెగ్ పీసుల్లోకి అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, కొంచెం కారం కూడా వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలండి. మసాలా ఉప్పు చికెన్కి బాగా పట్టేలా అయితే కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 2 గంటలు అయితే పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక పక్కన పెట్టుకున్న చికెన్ లెగ్ పీసులని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకున్నాక కదపకుండా ఒక సైడ్ బాగా వేగనివ్వాలి. ఒక సైడ్ బాగా వేగాక అప్పుడు ఇంకో వైపు తిప్పుకోవాలి. ఒకవైపు అయితే బాగా వేగిపోయండి. ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకోవాలి. నెమ్మదిగా అన్నీ ఇంకో వైపు తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తిప్పుకోవాలి. తిప్పుకొని మరో 5 నిమిషాలు ఇంకో వైపు కూడా వేగనివ్వాలి. అటు ఇటు వేగిన తర్వాత ఎక్కడైనా వేగలేని దగ్గర ఉంటే ఇలా పక్కకు తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇలా అన్ని వైపులు తిప్పుతూ బాగా వేపుకోవాలి. మొత్తం అయితే బాగా వేగిపోయండి. అంతేనండి, చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ. ప్లేట్లోకి అయితే మొత్తం అన్నిటిని తీసుకోవాలి. అంతేనండి, చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళడం మర్చిపోకండి.